Hello friends, welcome back to my channel. Friends, first time ganaka meer na channel lo kuchununte please subscribe to my channel and press bell icon for getting notifications. ఫ్రెండ్స్ ఈ లోగో చేసేంటంటే డిఫరెంట్ రోడ్స్ ఇన్ ఇండియా అండి. ఇండియాలో ఉండే డిఫరెంట్ రోడ్స్ గురించి మీకు చెప్తాను అండ్ రోడ్ విత్ అండ్ లెన్స్ గురించి కూడా మీకు చెప్తున్నాను అనమాట. అండ్ చూసి ఒక కామెంట్ చేయండి ఎలా ఉందని వీడియో. ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే మన ముద్రగడ నరేంద్ర బ్రో ఒక కామెంట్ చేశారు, దానికోసం ఈ వీడియో చేస్తున్నా. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం తెలుసుకోబోతుంది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రోడ్స్ ఇన్ ఇండియా అండి. ఫస్ట్ వచ్చేసి నేషనల్ హైవేస్. నేషనల్ హైవేస్ అనేవి మన ఇండియాలో ఉండే డిఫరెంట్ స్టేట్స్ అన్నింటినీ ఇంటర్లింక్ చేస్తాయండి. అవే నేషనల్ హైవేస్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ నేషనల్ హైవేస్ ఏంటంటే గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అండి. ఆ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటో మనం ఇప్పుడు చూపించిపోతున్నాం. ఆ గోల్డెన్ క్వాడ్రిలేటరల్ వచ్చేసి 4 మేజర్ సిటీస్ని ఇంటర్లింక్ చేస్తుందండి. ఆ 4 మేజర్ సిటీస్ ఏంటంటే ఢిల్లీ, కోల్కతా నుంచి చెన్నై టు ముంబై నుంచి ఢిల్లీ అండి అగైన్. సో ఈ 4 సిటీస్ని హైవే వచ్చేసి ఇంటర్లింక్ చేస్తుంది అనమాట. సో ఇది చూడడానికి ఒక క్వాడ్రిలేటర్లా ఉందన్నమాట. అందుకని చెప్పేసి దీనికి గోల్డెన్ క్వాడ్రిలేటర్ అని పేరు వచ్చింది. సో ఇవి నేషనల్ హైవేస్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేట్ హైవేస్ అనమాట. స్టేట్ హైవేస్ అంటే మన స్టేట్లో ఉండే డిస్ట్రిక్ట్స్ ఉంటాయి కదా, ఆ డిస్ట్రిక్ట్స్ అన్నీ ఇంటర్లింక్ చేస్తాయన్నమాట. వాటిని స్టేట్ హైవేస్ అంటారు. అవి మేజర్ సిటీస్ని కనెక్ట్ చేయొచ్చు, ఆర్ఎల్స్ డిస్ట్రిక్ట్ని కనెక్ట్ చేయొచ్చు, ఆర్ఎల్స్ విలేజెస్ని కనెక్ట్ చేయొచ్చండి. ఎలా అయినా అవి స్టేట్ హైవేస్ అవుతాయి. ఎగ్జాంపుల్ వచ్చేసి స్టేట్ హైవే 39 అండి. అదేంటంటే అరకు వెళ్ళి శృంగవరపుకోట అండ్ విశాఖపట్నం కనెక్ట్ చేస్తుంది అనమాట. ఇది ఓన్లీ విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో ఉండే స్టేట్ హైవే అండి. అండ్ అక్కడ చూసారా 39 చూపిస్తుంది. సో 39 అనేది నెంబర్ అండి, స్టేట్ హైవే నెంబర్ 39 అనమాట. సో అలా మనకి చాలా హైవేస్ అయితే ఉన్నాయి. స్టేట్ హైవేస్ నియర్లీ 240 ఉన్నాయండి. దిస్ ఈజ్ అబౌట్ స్టేట్ హైవేస్ అండి. నెక్స్ట్ మనం చూసేది ఏంటంటే అర్బన్ రోడ్స్ అండి. అర్బన్ రోడ్స్ అంటే సిటీలో ఉండే రోడ్స్ అండి. సిటీలోని ఏరియాస్ని కనెక్ట్ చేస్తాయి కదా, ఆ రోడ్స్ అనమాట. అర్బన్ రోడ్స్కి ఎగ్జాంపుల్ వచ్చేసి మన విశాఖపట్నంలో ఉండే విఐపి రోడ్ అండి. అదొక ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు మనం, లైక్ అర్బన్ రోడ్స్కి అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రూరల్ రోడ్స్ అండి. ఈ రోడ్స్ అనేవి విలేజెస్లో ఉండే రూట్స్ అనమాట. సో చూసారుగా గ్రీనిష్గా చాలా బాగుంటాయి విలేజ్ రోడ్స్ అయితే మాత్రం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ రోడ్స్ అండి. ప్రాజెక్ట్ రోడ్స్ అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. లైక్ స్టీల్ ప్లాంట్ ఉంది. స్టీల్ ప్లాంట్ కోసం మెటీరియల్ మనకి ట్రాన్స్పోర్ట్ చేయడం కోసం వాళ్ళు సపరేట్గా రోడ్స్ వేసుకుంటారు. ఆ రోడ్స్ని మనం ప్రాజెక్ట్ రోడ్స్ అంటామండి. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మనకు ఉండేవి ఏంటంటే నేషనల్ హైవేస్, స్టేట్ హైవేస్, అర్బన్ రోడ్స్, రూరల్ రోడ్స్ అండ్ ప్రాజెక్ట్ రోడ్స్ అండి. ఇప్పుడు మనం రోడ్ లెన్స్ గురించి తెలుసుకుందామండి. అకార్డింగ్ టు ఇండియన్ రోడ్ కాంగ్రెస్ స్పెసిఫికేషన్స్ ప్రకారం సింగిల్ లైన్ రోడ్ అయితే 0.68, 2.44 అండ్ 0.68 అంటే 3.75 నుంచి 3.8 మీటర్స్ వరకు ఉంటుందన్నమాట. అదే డబల్ లైన్ రోడ్ అనుకోండి 0.53, 2.44 అండ్ 1.06, 2.44 అండ్ 0.53 ఆ డిస్టెన్స్లోని 7 మీటర్స్ వరకు ఉంటుందండి. అండ్ ఇది మీకు ప్రూవ్ చేయడానికి నేను నా మొబైల్తో మెజర్ యాప్ యూజ్ చేసి ఒక వీడియో తీశానండి. ఇప్పుడు మీకు అది చూపించబోతున్నాను అనమాట. ఇది మా ఏరియా దగ్గరలో ఉండే BRTS రోడ్ అండి. BRTS అంటే బస్ ర్యాపిడ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అండి. ఈ రోడ్లో మొత్తం 3 లేన్స్ ఉంటాయండి. అంటే టోటల్ 6 లేన్స్ అనమాట. మిడిల్ లైన్లో బస్సు వెళ్తాయి, అటు ఇటు వెహికల్స్ వెళ్తాయండి. అండ్ ఇప్పుడు మనం మిడిల్ లైన్ని మెజర్ చేద్దామండి. బికాజ్ మిడిల్ లైన్లో ట్రాఫిక్ ఫ్లో తక్కువ ఉంటుందన్నమాట, అందుకని చెప్పేసి. సో నేను ఇప్పుడైతే నా మెజర్ యాప్ని యూజ్ చేసి డిస్టెన్స్ అయితే మెజర్ చేస్తున్నాను అండి. సో స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాను అండ్ ఎండింగ్ పాయింట్ అవతల పక్క ఎండ్ అండి. ఆ రైజ్డ్ ఒక దెబ్బలా ఉంది కదండి, దాన్ని కర్బ్ అంటారండి. అంటే అది రైజర్ కర్బ్ అండి, డివైడర్ అనమాట. సో ఇక్కడ వరకు మనకి 7 మీటర్స్ ఉందండి. అంటే ఎగ్జాక్ట్ అప్రాక్సిమేట్గా చూపిస్తున్నాను మీకు, ఎగ్జాక్ట్గా కాదు. సో 7 మీటర్స్ అయితే ఉంటుంది. అండ్ ఆ రైజర్ కర్బ్స్ ఉన్నాయి కదా, అవి 0.2 మీటర్స్ ఉంటాయండి. 0.2 to 0.3 మీటర్స్ ఉంటాయి. అంటే 300 సెంటీమీటర్స్ అలా ఉంటాయి అన్నమాట.
సో చూసారా 7 మీటర్స్ ఉంది. అది డబల్ లేన్ కాబట్టి 7 మీటర్స్ ఉందండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సింగిల్ లేన్ అయితే 3.75, 2 లేన్ నో కర్బ్ అంటే మధ్యలో డివైడర్ లేకపోతే 7 మీటర్స్ అండి. అండ్ 2 లేన్ విత్ రైజర్ కర్బ్ అయితే 7.5 మీటర్స్ అండి. ఇంటర్మీడియట్ క్యారియర్ అయితే 5.5 మీటర్ ఉంటుంది. మల్టీ లేన్ అయితే 3.5 మీటర్స్ ఉంటుందండి. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండి. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అంటే ఏం కాదండి, టర్నింగ్ వచ్చినప్పుడు ఒక రేడియస్తో టర్న్ అయితే తిరుగుతుంది అనమాట. ఆ రెడ్ కలర్ పాయింట్ కనబడుతుంది కదా, రెడ్ కలర్ పాయింట్ అలా డ్రాగ్ చేసాను చూసారా, అలా డ్రాగ్ అవుతుంది రేడియస్ ఆఫ్ కర్వేచర్ అండి. ఆ డిస్టెన్స్ బట్టి మనకి రోడ్ విత్ అయితే మారుతుంది అనమాట. రేడియస్ ఆఫ్ కర్వేచర్ అప్ టు 40 మీటర్స్ అయితే 1.5 మీటర్ విత్ ఉంటుందండి. 40 to 60 అయితే 1.2 మీటర్ ఎక్స్ట్రా విత్ ఉంటుంది. 61 to 100 మీటర్స్ అయితే 0.9 అండ్ 101 to 300 మీటర్స్ అయితే 0.6 మీటర్స్ అండి. ఈ విధంగా విత్ అయితే మారుతుందండి. అండ్ ఇప్పుడు మనం తెలుసుకునేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక హైవేని తీసుకొని హైవేలో ఉండే డిస్టెన్స్, లేన్ డిస్టెన్స్ మొత్తం చెప్పబోతున్నాయి ఇప్పుడు మీకు. ఈ రోడ్ టోటల్ లెంత్ వచ్చేసి 27.9 మీటర్స్ అండి. అందులో మన లేన్స్ కోసం 11 మీటర్స్ వదిలేసాం. ఆ 11 మీటర్స్లో 2.6 మీటర్స్ షోల్డర్కి అండ్ 7.5 మీటర్ లేన్ క్యారేజ్కి అండ్ 0.2 కర్బ్కి 0.2 మీటర్స్ లేన్ మార్కింగ్కి అండి. అండ్ చూసారా డివైడర్కి దగ్గరలో, మీడియం దగ్గరలోని మనకైతే వచ్చేసి ఒక 0.5 మీటర్స్ అయితే వదిలేరనమాట. అది వచ్చేసి డివైడర్ని గుద్దుకోకుండా లేన్ మార్కింగ్ అండి అది. అండ్ మిడిల్లో ఉండేది మొత్తం మీడియన్ అండి. ఆ మీడియంలో మనం లైట్ రిఫ్లెక్ట్ అవ్వకుండా మొక్కలు పెంచుకుంటే ఆ టైంలో మనకి యాక్సిడెంట్స్ తక్కువగా అవుతాయి అన్నమాట. బికాజ్ లైట్స్ అయితే రిఫ్లెక్ట్ అవ్వవు కాబట్టి వెహికల్ లైట్స్ నైట్ టైం. ఈ హైవే వచ్చేసి సింగిల్ లేన్లో 3.75 మీటర్స్ వస్తుందండి. ఒక లేన్కి 3.75 మీటర్స్ వస్తుంది అనమాట. అండ్ టోటల్ లెంత్ వచ్చేసి 27.9 అండి. మిడిల్లో ఉండే మీడియన్ వచ్చేసి 5.9 మీటర్స్ అండి. అండ్ దిస్ ఈజ్ అబౌట్ హైవే, రోడ్, లేన్ డిస్టెన్సెస్ అండి. అండ్ మీకు తెలుసు కదా, ఇవి నా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ అండ్ యూట్యూబ్ ఛానల్ లింక్స్. హోప్ యుల్ ఫాలో మీ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ సపోర్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.